సంధ్యా థియేటర్ ఘటనలో కాసేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, కోర్టుకు అల్లు అర్జున్ వెళ్లడంపై తాజా సమాచారం ఏంటి? తొక్కిసలాట ఘటనలో ఈ నెల 13వ తేదీన అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు రిమాండ్ పొందింది. ఆ రోజు అతన్ని అరెస్ట్ చేశారు. A11 గా ఉన్నటువంటి ఆయన ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా విచారణ జరిపిన కోర్టు అతనికి రిమాండ్ విధించింది. అనంతరం ఆయన చెంచల్ కూడా జైలుకి తరలించారు. ఆ తర్వాత కోర్టులో మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఘటనకు సంబంధించి రిమాండ్ 14 రోజుల రిమాండ్ ఏదైతే ఉందో ఈ రోజుతో ముగియనుంది. జనరల్ గా రిమాండ్ ముగిన తర్వాత ఏ కోర్టులో అయితే రిమాండ్ విధించినా ఆ కోర్టులో అపీరెన్స్ ఉంటుంది. ఆ అపీరెన్స్ లో భాగంగా ఎవరైతే నిందితులు ఉంటారో రిమాండ్ చేసిన 14 రోజుల తర్వాత వాళ్ళందరినీ కూడా అపీరెన్స్ ఉంటుంది. ఆ అపీరెన్స్ లో భాగంగానే ఆయన విచారణకి ఈ రోజు హాజరవుతుగా తెలుస్తుంది. తన లీగల్ టీమ్ తో కలిసి, అంటే తన న్యాయవాదితో కలిసి ఆయన హాజరవుతారు. హాజరైన తర్వాత నాంపల్లి హైకోర్టులో దీనికి సంబంధించి మధ్యంతర బెయిల్ ఉందనే విషయాన్ని కూడా కోర్టుకు తెలుపుతున్నారు. దాంతో పాటుగా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా వేసే అవకాశం మనకు కనిపిస్తుంది. దీనిపైన హైకోర్టులో ఉన్నటువంటి మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాన్ని ఎక్స్టెన్షన్ కోరతారా, లేకపోతే మధ్యంతర బెయిల్ కాకుండా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ హైకోర్టు డైరెక్షన్ మీద నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేస్తారా చూడాల్సి ఉంది. ఈ రోజు జరిగేటువంటి వాదన తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే 10:45కి ఆయన ఇంటి నుంచి బయలుదేరి సమాచారం 11:30కి నాంపల్లి కోర్టుకు చేరుకుని అనంతరం న్యాయమూర్తి ఎదుట ఆయన హాజరవుతారు. ఈ కేసులో ఆ రోజు ఆయనతో పాటు రిమాండ్ అయినటువంటి రామిరెడ్డి, థియేటర్ యజమానులు రామిరెడ్డి, ఇద్దరు రామిరెడ్డిలు కూడా ఈ రోజు నాంపల్లి కోర్టులో హాజరవునున్నారు. ఓవరాల్ గా ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 18 మందిని నిందితులుగా చేశారు. ఇందులో A11 గా అల్లు అర్జున్ ఉన్నారు. సో రిమాండ్ గడువు ముగియడంతో మరికొద్దిసేపట్లో ఆయన ఇంటి నుంచి బయలుదేరిన సమాచారం. ఆయన నాంపల్లి కోర్టుకు చేరుకొని న్యాయమూర్తి ఎదుట హాజరవుతారు. దీంతో పాటు రెగ్యులర్ గా బెయిల్ పిటిషన్ వేస్తారా లేదా ఏం జరుగుతుందనేది కొంత తెలియాల్సి ఉంది. ధన్యవాదాలు నాగార్జున.